వెల్కమ్ బ్యాక్. 6 రోజుల పాటు అంత మంచులో హనుమంతప్ప ఎలా బతికాడు? క్షణాల్లో కబళించే మృత్యువుతో 6 రోజుల పాటు ఎలా పోరాడాడు? హనుమంతప్పను కాపాడిందెవరు? సియాచిన్ లాంటి ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రాల్లో పహారా కాయడానికి వాడికి ఎలాంటి శిక్షణ ఇస్తారు? అది మంచు కొండల్లో ఉన్న యుద్ధ క్షేత్రం. దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచి శత్రువులు చొరబడకుండా నిత్యం పహారా కాసే యుద్ధ క్షేత్రం. అయితే అక్కడ ప్రథమ శత్రువు ప్రత్యర్థి పాకిస్తాన్ కాదు, ప్రకృతే. ఇప్పటివరకు అక్కడ శత్రువుతో కన్నా ప్రకృతితో పోరాడి ఓడిపోయిన వారే ఎక్కువ. ఊపిరి అందదు, మెదడు పనిచేయదు, రక్తం గడ్డగట్టుకుపోతుంది. అయినా సరే అక్కడ పనిచేయటానికి మన సైన్యం ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. అదే ప్రపంచంలో ఎత్తైన యుద్ధక్షేత్రం, భారతీయులకు మంచు కొండంత ధైర్యం, సియాచిన్. సియాచిన్లో అడుగుపెట్టి అడుగు తీయటం కూడా అక్కడ ప్రాణాంతకమే. సరిహద్దులు దాటాకే అక్కడ శత్రువుతో పోరాడాలి. కానీ సియాచిన్లో మాత్రం అనునిత్యం అనుక్షణం ప్రకృతితో పోరాడాల్సిందే. అక్కడికి వెళ్లడం ఓ ప్రహసనమైతే వెళ్లాక అక్కడ ఉండటం మరో ప్రహసనం. అయినా సరే ఇప్పటికీ సియాచిన్లో విధులు నిర్వర్తించేందుకు వందలాది మంది సైనికుల రక్తం ఉరకలేస్తూనే ఉంటుంది. సియాచిన్లో ఎప్పుడూ -40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక చలికాలంలో అయితే -60 డిగ్రీలకు కూడా పడిపోతుంది. మనకి పగటి వెలుగు కనీసం 12 గంటలుంటుంది. కానీ అక్కడ మాత్రం 7 నుంచి 8 గంటలే ఉంటుంది. మిగిలిన 17 గంటలు కటిక చీకటే. సియాచిన్లో ఏది దారో ఏది లోయో కూడా తెలీదు. ఒక్కోసారి అదుపు తప్పి పడిపోతే 100 అడుగుల లోతున్న మంచు అగాధంలో కూరుకుపోవాల్సిందే. ఇక మన శవం కూడా ఎవరికీ దొరకదు. అలాంటి యుద్ధక్షేత్రంలో పహారా కాస్తున్న పోస్టు మీద మంచు పెళ్లలు విరిగిపడ్డాయి. అందులో కూరుకుపోయిన 10 మంది మృత్యువుతో పోరాడారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ సర్వసాధారణం. అలాంటప్పుడు 1-2 రోజుల్లో సహాయక బృందాలు వస్తే సైనికుల ప్రాణాలు దక్కేవి. కానీ ప్రతికూల వాతావరణంతో రెస్క్యూ సాధ్యం కాలేదు. కానీ ఆ వాతావరణంలో 25 అడుగుల మంచు కింద -60 డిగ్రీల ఉష్ణోగ్రతలో 6 రోజులు ప్రాణాలు నిలుపుకున్నాడు లాన్స్ నాయక్ హనుమంతప్ప. అదృష్టముంటే ఇలాంటి వాతావరణంలో కొన్ని గంటలు బతికి ఉండొచ్చు. కానీ 6 రోజులంటే అది అసాధ్యమే. సియాచిన్ బ్యాటిల్ స్కూల్లో 4 రోజులు కఠినతరమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో ఏంటంటే అక్కడ వచ్చేటువంటి హెల్త్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్, ప్రకృతి పరంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, వీటి గురించి బాగా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ప్రకృతి పరంగా ఏంటంటే అవలాంచి, క్రియావాస్ అనేటువంటి దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే అవలాంచ్, అది ప్రకృతి వైపరీత్యం కాబట్టి దానికి కూడా ట్రైనింగ్లో 2-3 రోజులు మనిషిని దాన్ని తట్టుకొని ఎలా రాగలగాలి ఉంటుంది. ఎక్కువ ప్రకృతిని మనం ఎదిరించలేం కాబట్టి ఒక్కోసారి ఈ ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. ఎందుకంటే అంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద మనుషులకు ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముందుగా కబళించేది హైపోథర్మియా. అంటే ఇంత అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద శరీరం పనిచేయటం ఆగిపోతుంది. రక్తం పూర్తిగా గడ్డగట్టుకుపోతుంది. శరీరంలో కీలక అవయవాలు పూర్తిగా గడ్డకట్టుకుపోతాయి. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి సియాచిన్ సైనికులకు ముందుగానే కఠినమైన ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లో పాస్ అయిన వారినే సియాచిన్కి పంపిస్తారు. కానీ ఇది కూడా గరిష్టంగా 2 రోజులు ప్రాణాలు నిలబెట్టుకోవటానికే పనికొస్తుంది. కానీ హనుమంతప్ప 6 రోజులు బతికాడు. అయితే ధృవాల వద్ద ఉండే చాలా జీవులు చలికాలంలో ఇలాగే 2-3 నెలల పాటు పడుకుంటాయి. ఈ పరిస్థితిని హైబర్నేషన్ అంటారు. అంటే సుప్తావస్థ అన్నమాట. ధ్రువపు ఎలుగుబంటి వంటివి ఎక్కువ కాలం ఇలాగే ఏమీ తినకుండా నిద్రలో ఉండిపోతాయి. ఆ సమయంలో శరీర ఉష్ణోగ్రత చాలా తగ్గిపోతుంది. శ్వాస తీసుకోవటం కూడా తగ్గిస్తాయి. ఒంట్లో ఉన్న కొవ్వునే ఆహారంగా కరిగించుకుంటాయి. అయితే ఇలాంటి ప్రక్రియలను ఒక్కసారిగా మనుషులు ప్రాక్టీస్ చేయటం ప్రాణాంతకం. కానీ హనుమంతప్ప అది చేసి చూపించాడు. కారణం అతనికి ఆర్మీలో ఇచ్చిన శిక్షణే. సియాచిన్లో డ్యూటీ చేసే సైనికులకు అక్కడకు వెళ్లడానికి ముందు 4 రోజుల కఠినమైన ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ కూడా 2 రోజుల ప్రకారం నడుచుకున్నా మంచుగడ్డల కింద 2 రోజులు బతకవచ్చని, ఆ తర్వాత కష్టమేనని అంటున్నారు మాజీ సైనికులు. ఇలా 6 రోజులు ఉండాలంటే అతనికి అనంతమైన మానసిక శక్తి కావాలి. అది ఉంది కాబట్టే హనుమంతప్ప మంచులో కూడా ప్రాణాలు నిలబెట్టుకున్నాడు.
సియాచిన్లోని సోనం అవుట్పోస్టుపై మంచు పెళ్లలు గోలగానే అక్కడ ఉన్న హనుమంతప్ప చాలా ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ముందు చుట్టూ ఉన్న ఐస్ను కొంతవరకు తొలగించి గాలి పీల్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుని ఉండవచ్చు. తను ఉన్న చోట నుంచి పైకి వచ్చేందుకు చుట్టూ ఉన్న ఐస్ను ఈత పద్ధతిలో తొలగించుకుంటూ పైకి వచ్చేందుకు ప్రయత్నించి ఉండవచ్చు. శరీరం గడ్డకట్టుకుపోకుండా సియాచిన్ సైనికులకు భారత సైన్యం అందించిన యూనిఫామ్లోనే ఏర్పాట్లు ఉన్నాయి. దీన్ని హనుమంతప్ప చక్కగా ఉపయోగించుకుని ఉండవచ్చు. ఏ విధంగా చూసినా 9 మంది సహచరులకు సాధ్యం కానిది హనుమంతప్ప చేసి చూపించాడు. ఏ క్షణంలోనూ ప్రాణం మీద ఆశ వదలకుండా చివరి నిమిషం వరకు పోరాడాడు. శారీరక పోరాటంతో పాటు మానసిక బలం కూడా తోడవటంతో హనుమంతప్ప 6 రోజులు ఆఖరి పోరాటం చేశాడు. ఆక్సిజన్ లేకపోతే అక్కడ ఎయిర్ఫీల్డ్ లేదు, ఏం లేదు. పాకిస్తాన్ వాళ్ళకి రోడ్లు ఉన్నాయి, వాళ్ళకి మన కింద ఉన్నా మనం పైన ఉన్నాము. కానీ చాలా కష్టమైన హెలికాప్టర్స్ కూడా జాగ్రత్తగా వెళ్ళి గబుక్కుని తీసుకొచ్చారు. బతుకుతాడేమో అని ప్రాధేయపడ్డారు, కానీ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మంచు కింద గాలి పీల్చుకునేలా చోటు చేసినా అది 2-3 గంటలకు మించి సరిపోదు. ఆ తర్వాత మంచు తన పని తాను చేసుకుపోతుంది. మనిషిని పూర్తిగా గడ్డకట్టుకుపోయేలా చేస్తుంది. శరీరం లోపల గుండె కవాటాల్లోని రక్తం కూడా గడ్డకడుతుంది. కానీ హనుమంతప్ప విషయంలో ఇలాంటివేవీ జరగలేదు కాబట్టే అతను బతికాడు. కానీ అతను బతకటానికి చాలా కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడనేది సుస్పష్టం. ప్రమాదంలో మిగతా 9 మంది మరణించినా ప్రాణాలతో బయటపడ్డ తీరు చూస్తుంటే అతను ఏ స్థాయిలో విధితో పోరాటం చేశాడో అర్థం చేసుకోవచ్చు. 6 రోజుల పాటు మంచు కింద ఉండి మనిషనేవాడు బతికి బయటపడ్డ సందర్భాలు ఇప్పటివరకు ఎక్కడా లేదు. కారణం ఏదైనా హనుమంతప్పను సజీవంగా తీసుకొచ్చారు. కానీ ఒక్కసారిగా అంత ఉష్ణోగ్రత మారిపోవడంతో అతన్ని దక్కించుకోలేకపోయారు. వాస్తవానికి అంత కనిష్ట ఉష్ణోగ్రత బారిన పడ్డ అతన్ని బతికించడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. అత్యంత ప్రమాదకరమని తెలుసు, మృత్యు కుహరమని తెలుసు. కానీ ఇండియన్ ఆర్మీ సియాచిన్ను ఎందుకింత పట్టుదలతో కాపాడుతోంది? అసలు సైనికులు కూడా ఎందుకు అక్కడ పహారాకు ఉవ్విళ్ళూరుతారు? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.